శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. జనవరి 14-15 తేదీల్లో కుంభరాశి వారికి 4 శుభవార్తలు. ఒక పెద్ద సమస్య తీరుతుంది. జీరో నుండి హీరో అవ్వబోతున్నారు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. పూర్తిగా వివరాలనేవి మీకు అర్థమవుతాయి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి 13-14 తేదీల్లో 4 అతిపెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. ఈ తేదీల్లో మీ జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరి ఈ రాశి వారు వినబోతున్న ఆ శుభవార్తలేంటో, అలాగే ఈ తేదీల్లో వినబోతున్న ఫలితాలను ఏ విధంగా చూడబోతున్నారో అనే ఆసక్తికరమైన అంశాలతో పాటుగా మీరు ఈ సమయంలో చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే గనక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుకుంటుంది. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని అనేక మందికి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదామండి. ఈ రాశి వ్యక్తుల మనస్తత్వాన్ని గనక మనం గమనించుకున్నట్లయితే పట్టుదల, కార్యదీక్షత, కార్యదక్షత కలిగి ఉంటారు. అనేక మందికి సహాయపడే గుణం ఉంటుంది. అలాగే అందరినీ నమ్మేసే గుణం కూడా ఉంటుంది. శత్రువులు అందుకని వీరి చుట్టూ ఎక్కువగా ఏర్పడుతూ ఉంటారు. ఇక మీ పనులు ఎలాగైనా ఆపేయాలని, అలాగే జీవితంలో మీరు ఎదగకూడదని మీ శత్రువులు పొంచి ఉంటారు. అందుకోసం ఏ సమయమైనా సరే వారు ఉపయోగించుకోవడానికి, మీరు చేస్తున్న ఏ పనినైనా సరే అడ్డు చెప్పడానికి, కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు కానీ, లేదంటే ఇంట్లో చెప్పకుండా ఏదైనా తొందరపడి నిర్ణయాలు కానీ ఎవరికీ చెప్పవద్దు. ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో ఈ సమయంలో తెలుసుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే శత్రువులు మీ వెనకాలే ఉంటూ పైకి మంచిగా మాట్లాడుతూ మీ వెనక గోతులు తవ్వుతున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఇక ఈ రాశి వారికి ఏదైనా ఒకసారి చెబితే చాలు, చాలా త్వరగా అర్థం చేసుకుంటారు. వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. అధికంగా తెలివితేటలు కలిగి ఉంటారు. వీరి మాటలు కూడా చాలా తెలివిగా ఉంటాయి. ఈ రాశి వారిలో కష్టపడే తత్వం అధికంగా ఉంటుంది. అలాగే ఇతరులను ఆకర్షించే ముఖ వర్చస్సు ఉంటుంది. ఏదైనా పని చెప్తే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. నువ్వు పని చేయలేవు అని ఎవరైనా అన్నారంటే దాన్ని ఖచ్చితంగా చేసి చూపిస్తారు. అందుకోసం ఎంత కష్టమైనా పడతారు. అలాగే ఒకసారి ఏదైనా వస్తువు కానీ, మనిషిని కానీ, మరేదైనా సరే నాది అని అనుకుంటే మాత్రం అది చివరి వరకు విడిచిపెట్టరు. మాట ఇచ్చారంటే ఆ మాట మీదే నిలబడతారు. దాన్ని సాధించే వరకు కూడా పట్టుదలతో దాన్ని సాధించి తీరుతారు. ఈ రాశివారు చూడ్డానికి అందంగా ఉంటారు. అంతేకాదు ఆకర్షించే నైపుణ్యాన్ని కూడా కలిగి ఉంటారు. ఇక వీరికి కోపం విషయానికి వస్తే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. ఏదైనా అంశం పైన చాలా వేగంగా స్పందిస్తూ ఉంటారు. అంటే బయట వాళ్ళకి చూడ్డానికి వీరు కోపంగానే ఉంటారు, కానీ వీరి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. దానిని అర్థం చేసుకున్న వారికి మాత్రం అది ఎప్పటికీ విడిచిపెట్టరు. ఎవరైనా మోసం చేశారని తెలిస్తే మాత్రం వీరు అస్సలు సహించరు. అంతేకాదు ఎవరి మీదైనా ఈ రాశివారు ఒక అభిప్రాయానికి వచ్చారంటే కనుక దాన్ని మార్చడం ఎవ్వరి తరం కాదు. అంటే వీరు నా మేలు కోరుకుంటారు అని అనుకుంటే కనుక జీవితకాలం వారిని స్నేహితులుగా ఉంచుకుంటారు. ఎప్పటికీ నమ్ముతూనే ఉంటారు. అలాగే ఒకసారి మోసం చేశారని తెలిస్తే మాత్రం జీవితకాలం మళ్ళీ వారితో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. వారిని దూరంగా ఉంచుతారు. ఈ రాశి వారిది కల్మషం లేని మనసు. అందుచేత అందరితో స్నేహపూర్వకంగా, ప్రేమపూర్వకంగా మెలగటానికి ఇష్టపడతారు. నలుగురితో స్నేహంగా ఉండాలని కోరుకుంటారు. ఇక ఈ స్వభావమే చాలా మంది శత్రువులను కూడా వీరికి తెచ్చిపెడుతూ ఉంటుంది. వీరు ఇలా ఉండటం భరించలేని వారు, మోసం చేయాలని ఎదురు చూసేవారు వీరి చుట్టూనే ఉంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు, లేదా ఆర్థిక పరంగా కావచ్చు, బంధుమిత్రుల పరంగా కావచ్చు, అందరూ మోసం చేస్తూ వచ్చారు. కానీ ఎన్ని రకాలుగా మోసపోయినా కూడా వీరికి అభివృద్ధి తిరిగి రెట్టింపు ఉత్సాహంతో, చిరునవ్వుతో పనులను చక్కబెట్టుకునే నైపుణ్యం ఉంటుంది. పూర్తి అయితే చేసుకోగలుగుతారు. పరిస్థితులన్నీ చక్కబెట్టుకుంటూ ఉంటారు. రాబోయే రోజుల్లో వీరికి అన్ని కూడా శుభ ఫలితాలైతే అందుకోబోతున్నారు. ఇక ఈ రాశి వారికి రాబోయే తేదీల్లో
వారి జీవితంలో అద్భుతం జరగబోతుంది. మరి ఆ అద్భుతం ఏంటంటే ఈ రాశి వారు ఈ సమయంలో ఎలా ప్రవర్తించాలంటే గనక ఆ అంశాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆర్థికపరమైన అంశాల్లో ఈ రాశి వారు పురోగతిని సాధిస్తారంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అవివాహితులు ఎవరైతే ఉన్నారో వివాహం కాక ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నవారో అటువంటి వారికి శుభవార్తలు వినే సమయం కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు కోరుకున్న మంచి జీవిత భాగస్వామి అయితే మీకు దక్కబోతున్నారని చెప్పుకోవాలి. మీకు ఈ సమయం కలిసి వస్తుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి కానీ లేదా ప్రేమ వివాహం కానీ మీరు అనుకున్న సంబంధం కలిసి వస్తుంది. వారితో వివాహం జరుగుతుంది. దీనివల్ల మీరు మానసికంగా ఆనందంగా ఉంటారు. వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. ఇక విద్యాపరంగా ఉద్యోగపరంగా కూడా అనుకూలమైన సమయంగా ఉంది. ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కూడా మంచి లాభదాయకమైన సమయాన్ని అయితే చూడబోతున్నారు. ప్రమోషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. శుభవార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు గుర్తింపు ఉన్న వారితో స్నేహం ఏర్పడటం వలన వీరికి మున్ముందు వారి వలన సపోర్ట్ అయితే లభిస్తుంది. మంచి సహాయ సహకారాలు అంది లాభదాయకంగా జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలన్నీ మీ చేతుల మీదుగా నిర్వహించబోతున్నారు. నూతన వస్తువులు కొనుగోలు చేయాలని అనుకునే వారికి కూడా ఇది అనుకూలమైన సమయం. నూతన గృహం కట్టుకోవాలి అనుకున్నా కూడా లేదా స్థలం కొనుక్కోవాలి, ఇల్లు కానీ కొనుక్కోవాలి అనుకుంటే గనక అలాంటి వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవడం వల్ల ఆగిపోయినవన్నీ మీకు డబ్బులు చేతికి అందటం వల్ల మీరు ఆ పనులైతే మొదలు పెట్టగలుగుతారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.